లైఫ్‌లో ఎవరూ శాశ్వతం కాదు. కానీ దీనిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేరు. విడిపోయాక చాలా బాధగా ఉంటుంది. అయితే ఆ బాధని కూడా అంగీకరించాలి. దీని నుంచి బయటపడేందుకు ఫ్రెండ్స్, రిలేటివ్స్ హెల్ప్ తీసుకొని వారితో టచ్‌లో ఉండండి. వారితో టైంని గడిపితే కొంతవరకు రిలాక్స్ అవుతారు. అంతేకానీ 4 గోడల మధ్య ఉండి నలిగిపోవద్దు. అదేవిధంగా ఇష్టమైన పనులు చేయండి. కాసేపు బ్రేక్ తీసుకొని ట్రావెల్ చేయండి. మీకు ఇష్టమైనవి చదవండి. అదేవిధంగా మీలోని క్రియేటివిటీకి పదును పెట్టండి. కొంతమంది బ్రేకప్ అవ్వగానే జీవితమే లేనట్టు తమని తాము కూడా పట్టించుకోరు. కానీ ఇలా ఎప్పుడు కూడా చెయ్యొద్దు. మీకు మీరు చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎంత మీరు మీ ఎక్స్ లవర్‌తో ఫ్రెండులానే విడిపోయినా వారితో కొన్ని రోజులు టచ్‌లో ఉండొద్దు. దీనివల్ల మళ్ళీ ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీనిని గుర్తుపెట్టుకోండి.